ఈ ట్యుటోరియల్లో మనం బేసికలీ ఫౌండేషన్ మోడల్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి చూద్దాం అనమాట. బేసికల్లీ మోడల్స్ అంటే ఆ, మనకు ఒక అంటే ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. కానీ ఆ అవుట్పుట్ ఫస్ట్ టెక్స్ట్ అయింది అనుకో, టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఈ టైప్ ఆఫ్ మోడల్ వచ్చేసి ఇది ఒకటి చాట్ మోడల్స్ ఉంటాయి అనుకుంటా. సో ఈడ మెన్షన్ చేయలేదు, జస్ట్ లైక్ చాట్ జీపీటీ బర్డ్స్ ఈ మోడల్స్ ఉంటాయి. అదే టెక్స్ట్ నుంచి ఇమేజ్ అంటే డిఫ్యూజన్ మోడల్స్ ఉంటాయి. సో దీస్ అంటే ఈ టెక్నిక్ ని డిఫ్యూజన్ మోడల్స్ అంటారంట. సో అట్లనే వీడియో జనరేషన్ చేయాలంటే వీడియో జనరేషన్ కి ఒక టైప్ ఆఫ్ మోడల్ ఉంటుంది. సో మనకు యాక్చువల్లీ ఎక్కువ తెలుసుకునే అవసరం లేదు. మరి డీప్ గా వెళ్ళాలనుకుంటేనే తెలుసుకోవాలి. అయితే ఇది జస్ట్ డిఫ్యూజన్ మోడల్ అనుకోవచ్చు. దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ డిఫ్యూజన్ మోడల్ ఉంటుంది. ఆ ఇది 3D కూడా, టెక్స్ట్ నుంచి 3D కూడా చేయొచ్చు అనమాట. 3D కూడా చేయొచ్చు. అది కాకుండా ఒక టాస్క్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అంటే బ్రౌజర్ ఓపెన్ చేయి, దాని తర్వాత సర్చ్ చేయి, అట్లా ఆ, అట్లా కూడా చేయొచ్చు. లేకపోతే మన సిస్టంలోనే ఏదైనా సర్చ్ చేసి డాక్యుమెంట్ మాడిఫై చేయడానికి కూడా చేయొచ్చు అనమాట టెక్స్ట్ తోటిని. సో ఇది యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ ఇన్ రియల్ వరల్డ్ సిస్టమ్స్ అంట ఈ ఈ అప్లికేషన్. సో టెక్స్ట్ నుంచి టాస్క్ ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా యూస్ఫుల్ అనమాట. హే సిరి, ఓపెన్ ద అలారం యాప్ అండ్ సెట్ అన్ అలారం అని అంటాం కదా, అది ఇది యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ అనమాట. సో టెక్స్ట్ టు టాస్క్ అన్నది. సో ఇప్పుడు ఫౌండేషన్ మోడల్ అన్ని దేన్ని అంటారంటే, ఒక మోడల్ ని ఆ, ఇప్పుడు డిఫ్యూజన్ మోడల్ అయినా సరే, చాట్ మోడల్ అయినా సరే, ఒక మోడల్ దాని మీద ఎక్కువ ప్రీ ట్రైన్డ్ డేటా ఉంటుంది అనమాట. చాలా డేటా ట్రైన్ చేస్తారు. చాలా డేటా ట్రైన్ చేసిన తర్వాత ఉమ్, దాన్ని యూజ్ చేసే దాన్నే, అంటే దాన్ని మళ్ళా జనరల్ టాస్క్ కి యూజ్ చేయడమే ఫౌండేషన్ మోడల్ అన్నమాట అంటారనమాట. సో బేసికల్లీ ఫౌండేషన్ మోడల్ అంటే లార్జ్ ప్రీ ట్రైన్డ్ మోడల్ యూస్డ్ ఫర్ మెనీ టాస్క్స్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ చెప్తుండు. చాట్ మోడల్, కోడ్ మోడల్ ఏమో కోడింగ్ చేసేస్తుంది. ఇమేజ్ మోడల్ ఏమో డిఫ్యూజన్ టెక్నిక్ యూజ్ చేసి ఇమేజెస్ తయారు చేస్తుంది. అంటే దానికి చాలా ట్రైనింగ్ ఉంటుందంటే, చాలా ఇమేజెస్ తోటిని ఇట్లా ట్యాగ్స్ ఇస్తారు అనమాట. దానికి ఫీడ్ చేస్తారు. సో ఈ డాగ్ ఇమేజ్ కి ఆ, ఎక్కువ ఫర్ ఉంది, ఆ, ఇది హైట్ ఇంత ఉంది, ఇది జర్మన్ షెపర్డ్ అని ఇట్లా ఎక్కువ ఇవన్నీ డేటా ఇచ్చి పెడతారనమాట. సో ఆ డేటా తోటిని దానికి ఫుల్ గా ట్రైన్డ్ అయి ఉంటుంది. సో నువ్వు అడగంగానే అది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట మనకు. సో ఆ సో ఈ ప్రీ ట్రైన్డ్ మోడల్ అని ఫౌండేషన్ మోడల్స్ అంటారు అనమాట. ఇక్కడ మనకు ఆటో యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఆ, మనకు ఫ్లాగ్షిప్ ఆటో యూజ్ చేసుకుంటుంది. కానీ మనం జనరల్ గా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. అరే సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, ఆ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మోడల్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దామా. సో టెక్స్ట్ ని వీడియో చేస్తుండు, టెక్స్ట్ ని 3D ఇమేజ్ చేస్తుండు, టెక్స్ట్ ని టాస్క్ లాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాని తర్వాత ఇది ఫౌండేషన్ మోడల్ అంటారు. సో దాని తర్వాత హౌ ఎవ్రీథింగ్ కనెక్ట్స్. సో టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తావు, ఈ ఫౌండేషన్ మోడల్కి వెళ్తుంది. వెదర్ ఇట్ ఈస్ చాట్ మోడల్, కోడ్ మోడల్, ఇమేజ్ మోడల్. సో ఈ ఇది ఇప్పుడైతే ఆటో సెలెక్ట్ అవుతుంది. కానీ ఇనిషియల్ డేస్లలో మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుండే. నువ్వు కోడ్ కి జనరేట్ చేస్తున్నావా, లేకపోతే ఇమేజ్ కి చేస్తున్నావా అని ఇట్లా ఆప్షన్ ఉంటుండే. సో దాన్ని బట్టి, ఆ మోడల్ ని బట్టి నీకు ఎఫిషియెంట్ వస్తుంది అనమాట అవుట్పుట్. సో డిఫరెంట్ అవుట్పుట్స్, టెక్స్ట్, ఇమేజ్, వీడియో అట్లా. వాట్ షుడ్ యూ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ అడ్వైస్. సో
టెక్స్ట్ టు టెక్స్ట్ ప్రాంప్టింగ్ మనకు తెలుసు, టెక్స్ట్ టు టాస్క్ కూడా మనకు ఐడియా ఉంది. ఆ, అయితే ఈ ఆటోమేషన్ అన్నది మనం జాపియర్, పైథాన్ ఇంకా గో యూజ్ చేస్తే ఆ, ఇవి మనం ఆటోమేషన్ టాస్క్స్ కూడా చేయొచ్చు. సో ఇది బేసికలీ సింపుల్ ఈ టాపిక్ అన్నది. వేరియస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నది ఆ, మనకు ఏ యూజబిలిటీని బట్టి అది యూజ్ చేసుకోవాలన్నమాట. కానీ జనరల్ గా ఇప్పుడు ఆటో గా ఇప్పుడు జీపీటీ అన్నది ఇప్పుడు మనకు ఏం చేస్తుంది, దానంతలో అదే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట మోడల్స్, మనకు అంత ఆప్షన్ ఇస్తలేదు. సో ఇనిషియలీ అట్లుంటుండే, కానీ ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ దానికి ట్రైన్ అయ్యి ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇంకా.